इरफान फिजियो क्लिनिक रूबरू भारत पेट्रोल पंप सिग्नल गड्ढा रोड जरचल्ला। हमारे यहाँ गर्दन दर्द, कमर दर्द, घुटना दर्द, शोल्डर दर्द के इलाज एडवांस मशीनों के जरिए किए जाते हैं। फालिज मरीज और पोस्ट ऑपरेटिव ट्रीटमेंट भी किए जाते हैं। होम सर्विस भी दस्तयाब है। मजीद तफसीलात के लिए डॉक्टर मोहम्मद इरफान से इस नंबर 9177577139 पर रब्त पैदा करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। डीसीसी सदर और देवर खदरा रुकन असम्बली जी मधुसूदन रेड्डी ने महबूब नगर कांग्रेस पार्टी दफ्तर में मुनाकिदा सहाफती कॉन्फ्रेंस से खिताब करते हुए किसान भाइयों, आवाम, अहदेदारों और कांग्रेस पार्टी कायदीन और कारकुनों का शुक्रिया अदा किया, जिन्होंने महबूब नगर में मुनाकिदा बेमिसाल रैतू पंडुगा इजलास को कामयाब बनाया। जी मधुसूदन रेड्डी ने कहा कि हमने 1 लाख लोग के आने की तवक्को की थी, लेकिन किसानों की दुगनी तादाद ने शिरकत कर कांग्रेस हुकूमत पर भरोसे का सबूत पेश किया है। उन्होंने कहा कि साबिका वज़ीराए आला में से कोई भी इस इलाके की तरक्की करने या देखभाल करने में मुकम्मल नाकाम रहे। ऐसे में महबूब नगर से ताल्लुक रखने वाले तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी का जिले के लिए 5 साल के लिए सालाना 20,000 करोड़ रुपए का ऐलान महबूब नगर के आवाम के लिए बाइस फख्र है। इस मौके पर जी मधुसूदन रेड्डी ने मजीद कहा कि पालमूर रंगारेड्डी के 1 साल बाद शुरू होने वाला कालेश्वरम प्रोजेक्ट मुकम्मल हो गया। बीआरएस को चाहिए कि आवाम को वजाहत करें कि पालमूर रंगारेड्डी क्यों मुकम्मल नहीं हुआ। उन्होंने कहा कि मुत्तहदा महबूब नगर के लोगों ने 14 में से 12 हलकों में कांग्रेस को जिताना इस बात की दलील है कि इस खित्ते के लोगों को आप पर भरोसा नहीं है। तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी इस इलाके की तरक्की को अव्वलीन तरजीह दे रहे हैं। उन्होंने कहा कि कोयलसागर, नेटम्बापाड़ू, भीमा जैसे तमाम ज़ेर-ए-इल्तवा प्रोजेक्टों को मुकम्मल करते हुए नारायणपेट कुड़ंगल लिफ्ट स्कीम शुरू की जाएगी। इस सहाफती इजलास में तेलंगाना अखिलती मालियती कॉरपोरेशन चेयरमैन उबैदुल्ला कोतवाल, सदर नशीन बल्दिया महबूब नगर आनंद गौड, मोड़ा चेयरमैन लक्ष्मण यादव, जिला लाइब्रेरी चेयरमैन मल्लू नरसिम्हा रेड्डी, जरे मार्केट कमेटी चेयरमैन बेकर अनीता, मधुसूदन रेड्डी, कांग्रेस कायदीन गंजी अंजनेलू, जहीर अख्तर, बेनहर, मोहम्मद फयाज के अलावा दीगर मौजूद थे। వ్యక్తం చేస్తా ఉన్నాం। ముఖ్యంగా ఈరోజు మీరు నిన్న చూసింటారు, మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారితో పాటు సహచర మంత్రివర్గం అందరూ కూడా, డిప్యూటీ సీఎం గారు, ఇతర మంత్రులు అందరూ కూడా నిన్నటి రైతు పండుగకు వచ్చి మన పాలమూరు బిడ్డలను ఆశీర్వదించిన విషయం మీరు అందరూ కూడా చూసింటారు। ముఖ్యంగా నిన్న సభ రైతుల కోసం నిర్వహించిన సభ, దాంట్లో పెద్ద ఎత్తున రైతులే మేము చెప్పిన దానికంటే ఎక్కువ, మేము ఊహించిన దానికంటే ఎక్కువ, మేము 1,00,000 మంది రైతులను సభ పెట్టి నిర్వహించాలని చెప్పి మేము నిర్ణయం తీసుకుంటే దానికి రెట్టింపుగా నిన్న ఆ మీటింగ్కు ప్రజలు, ముఖ్యంగా రైతులు రావడం చాలా సంతోషదాయకం। ఇదొకటి నిన్నటి సభనే నిదర్శనం। మేము చేస్తున్న ఈ ప్రజాపాలనలో మేము చేస్తున్న పనులను ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి। మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చిన సందర్భంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి ఈ సభ పెట్టినాము। ఆ మీటింగ్లో రైతులు పాల్గొని వాళ్ళ హర్షాన్ని కూడా హర్షాన్ని కూడా వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం కూడా హర్షించదగ్గ విషయం। ముఖ్యంగా మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు, మీటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మీటింగ్ కంప్లీట్ అయ్యే వరకు కూడా సభకు వచ్చిన ప్రజలందరూ, ముఖ్యంగా రైతులు కదలకుండా కూర్చొని ముఖ్యమంత్రి గారి ప్రసంగం తర్వాతనే వెళ్ళడం అనేది అదొక పెద్ద శుభసూచకం అని చెప్పేసి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా। ఈరోజు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు ఎన్నో చేసిర్రు ఈ మధ్యకాలంలో। ముఖ్యంగా రైతులను రుణమాఫీ విషయంలో కానీ, రైతు బంధు విషయంలో కానీ, అదేవిధంగా బోనస్ విషయంలో రైతులను తప్పుదారి పట్టించే ప్రయత్నం పెద్ద ఎత్తున బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేయడం జరిగింది। ముఖ్యంగా మా గ్యారంటీల విషయంలో కూడా తప్పుడు ప్రచారాలు చేయడం జరిగింది। కానీ అవన్నీ ఏవి పట్టించుకోకుండా ప్రజలు నిన్న మా మీటింగ్ను సక్సెస్ చేసిరంటేనే ఈరోజు మేము ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా గొప్పగా అమలవుతూ ఉన్నాయి। ప్రజలు దాన్ని ఆశీర్వదిస్తున్నారని చెప్పేసి మా ప్రభుత్వాన్ని, మా ప్రజాపాలన, ఈ 1 ఇయర్ ప్రజాపాలనలో మేము చేసిన మంచి పనులన్నీ కూడా ఈరోజు ప్రజలు ఆశీర్వదిస్తున్నారు అనడానికి నిన్నటి సభ విజయవంతమైన నిదర్శనం అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా। ముఖ్యంగా
ఒక పాలమూరు బిడ్డగా మేమందరం ఈరోజు గర్వపడతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మీరు విషయాలన్నీ కూడా మహబూబ్నగర్ విషయంలో ప్రత్యేకంగా పాలమూరు వెనుకబడ్డ జిల్లాకు చరిత్రలో ఇక్కడ పెద్దలు ఉన్నారు, మీకు అందరు కూడా తెలుసు, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా ఇంతకుముందు గతంలో చాలా ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో ఉన్నారు, వివిధ పార్టీలలో సంబంధించిన ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ఎవరు కూడా మన మహబూబ్నగర్ జిల్లాను పట్టించుకున్న పాపాన పోలే. ఎప్పుడు వెనుకబడ్డ జిల్లాగానే ఈ జిల్లాను వాళ్ళు చూసిరు తప్ప మహబూబ్నగర్ వెనుకబడ్డది కాబట్టి మహబూబ్నగర్ ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామని ఎవరు కూడా ప్రత్యేక శ్రద్ధ కనపరచలే. కానీ ఈరోజు మన పాలమూరు ముద్దు బిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా, అట్లా ఈ ఐదు సంవత్సరాల కాలంలో 1,00,000 కోట్ల రూపాయలు నేను పాలమూరు అభివృద్ధికి కేటాయిస్తా అని చెప్పేసి మంత్రివర్గ సహచరుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఆ ప్రకటన పట్ల మేమందరం మహబూబ్నగర్ జిల్లా ప్రజల తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మహబూబ్నగర్ జిల్లా రైతాంగం పట్ల కానీ, మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగ యువత పట్ల కానీ, నిరుద్యోగ తరఫున కానీ, మహబూబ్నగర్ జిల్లా నిరుద్యోగ యువత తరఫున అందరి తరఫున ఈరోజు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ఏ ముఖ్యమంత్రి కూడా చేయని గొప్ప ప్రకటన ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేయడము, అది పాలమూరు జిల్లాను అభివృద్ధి చేస్తని చెప్పేసి అందరి సహచరుల మంత్రుల అనుమతితో చెప్పడం అనేది ఒక గొప్ప విషయం అని చెప్పేసి ఈ సందర్భంగా మీతో ఈరోజు నేను పంచుకుంటా ఉన్నా. ఈ విషయాన్ని పాలమూరు జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదే కాకుండా పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేస్తాము. 20 లక్షల ఎకరాల అదనంగా ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని చెప్పేసి 5 ఏళ్ల కాలంలో ముఖ్యమంత్రి గారు చెప్పిన విషయం కూడా మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఆ విషయం పట్ల కూడా ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేకంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేయాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో ఈరోజు ఇంత మంచి నిజంగా పాలమూరు బిడ్డలు ఎవరైనా సరే ఈ విషయం పట్ల గర్వంగా ఫీల్ కావాలి, గర్వంగా అప్రిషియేట్ పార్టీలకు అతీతంగా ఈరోజు మా ముఖ్యమంత్రి గారిని అప్రిషియేట్ చేయాలని చెప్పేసి నిన్న మాట్లాడిన విషయాల పట్ల ముఖ్యమంత్రి గారి మాట్లాడిన విషయాల పట్ల అందరూ అప్రిషియేట్ చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. కానీ ఈరోజు మీరు చూసింటారు, నిన్న మీటింగ్ తర్వాత మన మహబూబ్నగర్ జిల్లాలో గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పేరు పెట్టుకున్న నీళ్ళ నిరంజన్ రెడ్డి గారు ఏదో ఒకటి हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलें।